అంతరిక్షంలో 8 రోజుల్లో రావాల్సిన వాళ్ళు 8 నెలల పాటు స్ట్రక్ అయిపోయి ఎట్టకేలకు ఎలన్ మాస్క్ వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే స్పేస్ ఎక్స్ షటిల్ రాకెట్ వెళ్ళటం వలన అందులో నుంచి తిరిగి వస్తున్నారు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్. దాదాపు 9 నెలలు అనుకోవాలి. వీళ్ళిద్దరూ కూడా ఆల్రెడీ బయలుదేరిపోయారు. మరో 2 ఆస్ట్రోనాట్లతో కలిసి బుధవారం తెల్లవారుజామున 3:27 గంటలకు భారత కాలమాన ప్రకారం ఇక్కడికి చేరుకుంటారు. సముద్రంలోకి దిగుతుంది. అక్కడి నుంచి వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకొస్తారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించి వీళ్ళ క్రూ డ్రాగన్ వ్యోమనౌక ఫ్లోరిడా తీరానికి చేరువలో సాగర్ జలాల్లో దిగుతుందని వివరించారు. ఇందులో క్రూ డ్రాగన్ వ్యోమనౌక హ్యాచ్ మూసివేసేశారు. నిన్న ఉదయం 8:15కే ఇవాళ ఉదయం 8:15కే అది మొదలైంది. అంతరిక్ష కేంద్రం నుంచి విడిపోవడం కూడా ప్రారంభమైపోయింది. 10:15 గంటలకి అది విడిపోవడం ప్రారంభమైపోయింది. భూ వాతావరణంలోకి పునఃప్రవేశం కోసం ఇంజన్లని తగలబెట్టడం, ఆ తర్వాత బుధవారం తెల్లవారుజామున 2:41 గంటలకి సాగర్ జలాల్లో ల్యాండింగ్ అవుతుంది. రేపు తెల్లవారుజామున అంటే ఈరోజు అర్ధరాత్రి 12 దాటాక రేపు తెల్లవారుజామున 3:27 సాగర్ జలాల్లోకి వెళ్తుంది. సహాయ బృందాలు రంగంలోకి దిగి క్రూ డ్రాగన్ వెలికితీస్తే ఈ కార్యక్రమాన్ని నాసా ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది. భారత కాలమాన ప్రకారం మంగళవారం ఉదయం 8:15 గంటల నుంచి ఇది ప్రారంభమవుతుంది. ల్యాండింగ్ తర్వాత వ్యోమగాములను హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్కి తరలిస్తారు. అక్కడ వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. దీర్ఘకాల అంతరిక్ష యాత్ర తర్వాత వాళ్ళ శారీరక స్థితిని పరిశీలిస్తారు. భూగురుత్వాకర్షణ శక్తికి తిరిగి సర్దుబాటు చేయాలని నిపుణులు వాళ్ళకి తోడ్పాటుని అందిస్తారు.